నేను బంగారు తల్లి. సగం చచ్చిపోయింది కదా నేను బంగారు తల్లి. ఏంటా అమ్మ మొక్కం చూడు ఇరు, అమ్మ మొక్కం చూడు ఇరు. వాళ్ళు వచ్చింది వ్యాక్సిన్ అమ్మ మొక్కం చూడు ఇరు. కంప్లైంట్ ఇద్దాం నమస్కారం, నా పేరు తిరునయన. నేను కాప్రాలో ఉంటాను. ప్రజెంట్ నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ బీఎస్సీ డేటా సైన్స్ లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజ్ ఉప్పల్లో చదువుకుంటున్నాను. సో నేను ఇక్కడ జాయిన్ అయింది 2023లో. నా ఫస్ట్ ఇయర్లో నాకు 2 ఆపరేషన్స్ అయ్యాయి, ఒకటి నోస్ది ఒకటి ఇయర్ది. సో అప్పుడు ఎగ్జామ్కి ఇబ్బంది అయిందని చెప్పేసి నేను మెడికల్ సర్టిఫికేట్స్ ఇచ్చాను. అప్పుడు కన్సిడర్ చేశారు. సేమ్ ఇదే నా ఇష్యూ సెకండ్ ఇయర్ ఇంకా థర్డ్ ఇయర్ కూడా అయింది. సో ఫస్ట్ ఇయర్ నుంచి నేను కండనేషన్ అనేది పే చేస్తూ వచ్చాను విత్ లేట్ ఫీ అనేసి. సో నా సెకండ్ ఇయర్లో ఒక ఇష్యూ అయింది 28 ఫిబ్రవరి 2025లో. మా ఫోన్స్ తీసేసుకొని మా పర్సనల్ ఫొటోస్ అన్నీ వాళ్ళ ఫోన్స్కి ట్రాన్స్ఫర్ చేసుకొని అందరూ ఫ్యాకల్టీకి చూపించి పేరెంట్స్కి చూపించి అమ్మాయిలాగా తయారవ్వద్దు, అబ్బాయిలాగా తయారవ్వద్దు అని చెప్పి మా ఫొటోస్ అన్నీ వైరల్ చేశారు. అయినప్పటికీ మా అమ్మగారికి కంప్లైంట్ ఇస్తే ఫైట్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు మళ్ళీ వచ్చి సారీ లైక్ లెటర్ రాసి ఇచ్చారు, ఇంకొకసారి ఫోన్స్ తీసుకోము, స్మూత్ అకాడమిక్ ఇయర్ ఉంటుంది అని చెప్పారు. అది అయిన వెంటనే మాకు 4th సెమిస్టర్లో సెక్ పేపర్ అని ఒకటి ఉంటుంది విచ్ ఇస్ నంబర్ థియరీ. సో అది కావాలని టార్గెట్ చేసి ఫెయిల్ చేశారు మ్యాథ్స్ ఫ్యాకల్టీ. అది అయిపోయినా కూడా నేను అంత పట్టించుకోలేదు. అయినా కూడా ఈ ఇయర్ 2026లో నా ఫైనల్ ఇయర్ అయిపోతుంది. నా ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 3050. నేను కాలేజ్కి ఎక్కువ రాలేకపోయాను ఎందుకంటే నాకు మళ్ళీ హెల్త్ సపోర్ట్ ఇవ్వలేదు. మళ్ళీ ఆపరేషన్ అయింది నాకు జనవరిలో. సో అది వాళ్ళకి చెప్పి నేను మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఫీజు కడతా అన్నా కూడా వాళ్ళు ఫీజు తీసుకోవట్లేదు. అండ్ నేను లాస్ట్ 15 days నుంచి మా కాలేజ్ ఫ్యాకల్టీ విచ్ ఇస్ స్టాటిస్టిక్స్ ఫ్యాకల్టీ మిస్ మంజుషా మ్యామ్ వెనకాల వెళ్తూనే ఉన్నాను నాకు ఫీజు సబ్మిట్ చేయడానికి. అయినా తను సపోర్ట్ చేయలేదు నాకు. సో మొన్న ట్యూస్డే రోజు 24th March వెళ్ళి 3:20కి కాలేజ్ స్టాఫ్ రూమ్లో వెళ్ళి నేను ఫీజు సబ్మిట్ చేస్తాను, నా అటెండెన్స్ ఎంత చెప్పండి అని అడిగితే, నువ్వు ఎవరెవరితో తిరుగుతున్నావు నాకేం తెలుస్తుంది అని చెప్పేసి ఆవిడ అన్నారు. ఆవిడ పక్కనే ధ్వని అని ఒక ఆవిడ కూర్చున్నారు. ఆవిడ కూడా సేమ్ ఇదే మాట అన్నారు అనమాట, ఈమెకి ఫస్ట్ ఇయర్ నుంచి అలవాటే ఇట్లాంటి పనులు చేయడం అనేసి. తర్వాత జయంతి రెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ మేడం, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ లెటర్స్ చూపిస్తుంటే నాకు తెలీదు, మీ క్లాస్ ఇన్ఛార్జ్కి ఇవ్వు అని చెప్పారు. అవన్నీ అయిన వెంటనే మా బ్రదర్ ఎవరైతే ఉన్నారో కాలేజ్ బ్రదర్ హూ ఇస్ డైరెక్టర్ జాన్ కలారికల్, ఆయన దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఇట్లా కంప్లైంట్ ఇస్తే నాకు ఒక లెటర్ రాసిచ్చారు. సరే అని ఆ లెటర్ తీసుకొని వెళ్తే కూడా లెటర్ కన్సిడర్ చేయలేదు. ఇవాళ నేను మా అమ్మగారికి చెప్పుకోలేకపోయాను ఎందుకంటే మా నాన్నగారు ఇక్కడ లేరు, మా అమ్మగారే మమ్మల్ని చూసుకుంటున్నారు. ఆవిడ టెన్షన్ పడతారని చెప్పేసి నేను ఆవిడకి ఏం షేర్ చేయలేదు. కానీ వీళ్ళు ఎక్కడి దాకా తీసుకెళ్ళిపోయారంటే నాకు మెంటల్ ప్రెషర్ వచ్చేసింది. నాకు ఎగ్జామ్స్లో కాన్సన్ట్రేట్ చేయడానికి లేదు. ఇప్పుడు ఇది కనుక మా అమ్మగారి దగ్గర తీసుకెళ్తే వాళ్ళు నన్ను మళ్ళీ టార్గెట్ చేసి నా ఇంటర్నల్ ఎగ్జామ్స్ నా ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి ఫెయిల్ చేస్తారు, నా 3 years కెరియర్ పాడైపోతుందని చెప్పేసి నేను ఇంకెళ్ళలేదు. సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాల్సి వచ్చింది మా ఇంటి దగ్గర ఉన్న లేక్ దగ్గరికి వెళ్ళి. అది మా అమ్మగారు కూడా చెప్పలేదు, నా ఫోన్ అవన్నీ స్విచ్ ఆఫ్ చేసేసి. సో ఇదనమాట వాళ్ళ హెరాస్మెంట్. స్టూడెంట్స్ వస్తే స్టూడెంట్స్ మధ్యలో కూర్చొని మా గురించి బ్యాడ్గా చెప్పడము,
మా గురించి వీళ్ళలాగా తయారవ్వద్దు, వీళ్ళలాగా చదువుకోకుండా తిరగొద్దు, ఇంకా ఎగ్జామ్స్లో ఫెయిల్ చేయడము, మాకు సరిగ్గా వాల్యూ ఇవ్వకపోవడము, చీప్గా ట్రీట్ చేయడము ఇట్లా చేస్తున్నారు అనమాట. దీప్తి, నేను తిరునైన వాళ్ళ అమ్మగారినండి. ఎన్నో ఆశలతో లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజ్లో నేను జాయిన్ చేశాను. మా అమ్మాయికి ఇష్టం లేకపోయినా కూడా కాలేజ్ పెద్దది మంచిగా ఉంటుందని జాయిన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి హెరాస్ చేస్తున్నారండి మా అమ్మాయిని. ఇంతకుముందు చెప్పినట్టుగా విపరీతమైన హ్యూమిలేషన్. ఆవిడ ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో జయంతి రెడ్డి గారు, షీఈస్ ఫిట్ ఫర్ నథింగ్ దేర్. ఆవిడ ప్రిన్సిపల్గా పనికిరారు. ఆవిడని చూసుకుంటూ ఆ ఫ్యాకల్టీ మిస్ మంజుష, మిస్ ధ్వని అయితే మరీ విపరీతంగా మాట్లాడారు. ఒక ఆడపిల్లని ఎలా మాట్లాడగలుగుతారండి? ఇది పద్ధతి కాదండి. ఒక కాలేజ్కి మనం చదువుకోవడానికి పంపిస్తున్నాం కానీ వాళ్ళని హ్యూమిలేషన్ చేసి పంపించడం అనేది కరెక్ట్ కాదు. అదే విధంగా కండోనేషన్ పేరు చెప్పి వేలకు వేలు తీసుకుంటున్నారండి. వేలకి వేలు, 4500 సెమిస్టర్కి. అది కూడా ఎప్పుడు చెప్తారు? రేపు పొద్దున కట్టాలంటే ఇవాళ సాయంకాలం చెప్తారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక 5000 రూపాయలు ఓవర్ నైట్ సర్దుకోవాలంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టుకుంటారండి? ఇది విపరీతమైన హెరాస్మెంట్ అండి. కాలేజ్ యాజమాన్యం మీద కఠినమైన శిక్ష, కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానండి.